అక్షరాలు ఉంటాయి. ఆ చిన్న అక్షరాలు చదువుతాను. మైక్‌లో నాకు రిఫరెన్స్‌లు కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. ఆల్ తస్సేతు అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నద్దు నుండి పారిపోయినప్పుడు. అంటే సౌలు తరుముతున్నాడు, పారిపోతూ ఉన్నాడు. అతడు రచించినది. కాబట్టి సౌలు తరుముతుంటే, పారిపోతూ ఉంటే స్తుతి పాట రాశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎన్ని కీర్తనలు, ఎన్ని భావగర్భితమైనవి. నేర్చుకునే కృప నాకు మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ మా మీద ఉంచండి. అయ్యా, కనికరించి సహాయం చేసి దయచూపు తండ్రి. మీ దయ మా మీదకి రానివ్వండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సాధారణంగా క్రిస్మస్లో స్తుతి పాట పాడతాం కదా. స్తుతి పాట పాడతాం. ఈ నెలంతా, అంటే కిందటి నెలంతా అలా మనం పాడుకున్నాం. మరి కష్టాలు వచ్చినప్పుడు మనం పాడతామా? అది దేవుడు వేసే ప్రశ్న. దావీదు మహారాజు కీర్తనలన్నీ కూడా, కీర్తన అంటే స్తుతించుట, కొనియాడుట, ప్రభుని ఘనపరచుట. మరి ఆయన కీర్తనలన్నీ బాగున్నప్పుడు స్తుతించినవి కాదు, ఎక్కువ కష్టాలలో స్తుతించాడు. నిజంగా దావీదు మహారాజు జీవితం అద్భుతము. చిన్నప్పటి నుంచి ఆరాధికుడు. దేవుడు ఆరాధించే వారిని ఎన్నుకుంటాడు. దేవుణ్ణి మంచి హృదయముతో, దీన హృదయముతో స్తుతించే వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయనలో చిన్నప్పటి నుంచి ప్రభు చూసింది ఏంటంటే, గొర్రెలు మేపేవాడు, మేపుతూ ఆరాధించేవాడు చిన్నప్పటి నుంచి కూడా. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఈ మహానుభావుణ్ణి పెద్ద పెద్ద గ్రంథాలలో ఈయనకి చోటు ఇచ్చాడు. అన్ని కీర్తనలు ఆయన రాయకపోయినా ఎక్కువ కీర్తనలు ఆయనే రాశాడు. దావీదంటే అంత ఇష్టం. మీలో అలాగ స్తుతించేది ఉన్నదా? కాబట్టి కష్టాలలో, బాధలలో స్తుతించేది నిజమైనటువంటిది ఆరాధన. దేవుని వాక్యములో మనం చూస్తే ఆదికాండం 22:5 చదువు తల్లి. ఆదికాండం 25, 22 వచనం. తన పనివారితో, ఆ, మీరు గాడిదతో ఇక్కడికినే ఉండుడి, ఇక్కడే ఉండండి. నేనును ఈ చిన్నవాడును నేనును ఈ చిన్నవాడంటే అక్- ఇస్సాకును అక్కడికి వెళ్ళి అక్కడికంటే కొండ మీద బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవునికి దేవునికి ఏం చేస్తారు? మ్రొక్కి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. మరలా వస్తాము. మొక్కి మరలా వస్తాము. మొక్కుట అంటే ఇంగ్లీష్లో ఏముందంటే వర్షిప్ అని ఉంది అక్కడ. మొక్కుట అనేది అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో వర్షిప్. నేను నీ చిన్నవాని వెళ్ళి ఆరాధిస్తాం. ఏవండి, సాధ్యమా? నిజంగా అద్భుతమైన బైబిల్. ఇలాంటి అసాధ్యాలలో దేవుని బిడ్డలు భయభక్తులు కలిగి ఉండుట వలన, స్తుతించటం వలన గొప్ప కార్యాలు చేశారని రాశాడు. ఊరికనే రాయడు అక్కడ. కుమారుని పట్టుకెళ్తున్నాడా, కట్టెలు పట్టుకెళ్తున్నాడా, ఆ? అన్నీ పట్టుకెళ్తూ దేని కొరకు? కొన్ని క్షణాలలో, కొన్ని గంటల్లో నా కొడుకుని ఏం చేస్తాను? చంపేస్తాను. ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటామా? అది భక్తి అంటే. ఏదో బాగున్నప్పుడు మనం ఆరాధిస్తాం, చక్కగా ఉన్నప్పుడు ఆరాధిస్తాం. జ్వరం వచ్చినప్పుడు ఆరాధిస్తావా? కష్టాలలో ఆరాధిస్తావా? నీలాంటి వాడిని నేను. నాకెన్నో శ్రమలు ఉంటూ ఉంటాయి. బండి మీద వెళ్ళిపోతూ ఉంటాను, ఏదో అనారోగ్యం ఒంట్లో ఉంటుంది. స్తుతించు అంటుంది దేవుని ఆత్మ. ఆ బండి మీద వెళ్తూ పాడుకుంటాను, స్తుతిస్తాను దేవుణ్ణి. మనం బాగున్నప్పుడు మంచిగా ఉండటం, ఏదైనా చెడు జరిగితే మన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేయడం, అసలు ఇది ఆరాధన కాదు. ఆరాధన అంటే ప్రతి మానవుడు కూడా మంచిగా ఉన్నప్పుడు స్తుతిస్తాడు.
నీకు బాధల్లో ఉన్నప్పుడు స్తుతించాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? తరిమేస్తున్నాడు. సైతాను ఎవరు? సౌలు. తరిమేస్తుంటే దాటిపోతూ ఉన్నాడు. దేవా నీకు స్తుతులయ్యా అంటున్నాడు. ప్రభా నీకు వందనాలు అంటున్నాడు. నువ్వు అలాగ స్తుతిస్తున్నావా? ఇది ప్రపంచ శాస్త్రాలకి వ్యతిరేకమైనది ఈ పద్ధతి. దేవుని యొక్క ఆరాధన. కాబట్టి మన జీవితంలో ఈ ఎక్కడ జరిగింది అనంటే బైబిల్ పండితులు ఈ విధంగా చెప్తూ ఉంటారు. కరెక్ట్‌గా అన్నీ చెప్పలేం. 1 సమూయేలు 22:1లో ఆ సందర్భంగా రాశాడు అని భక్తులు చెప్తూ ఉంటారు. 1 దావీదు సమూయేలు అక్కడి నుండి బయలుదేరి ఆ! అదుల్లాము గుహలలోనికి తప్పించుకొని పోగా ఆ! అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ! ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఆ! చూసారా? ప్రియులారా, అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా ఇలా తరుముతూ ఉంటే అలాగ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నిజంగా ఈ తరిమేటప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు వస్తున్నాయి అని రెక్కల కిందకి వెళ్ళిపోయాడు. అలాగ వెళతావా? దేవుని అందరూ చెప్పండి, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. తొలగిపో వరకు రెక్కల కింద ఉంటున్నాడు. ఎప్పుడు తొలగిపోతాయో తెలియదు. 1 ఇయరా, 1 మంతా, 1 డేయా తెలియదు మనకి. వ్యాధి వచ్చిందంటే శత్రువు ఎన్నో నెలలు ఉంటుంది, సంవత్సరాలు ఉంటుంది. ఆ రెక్కల కిందకి వెళ్ళిపోవాలి అంతే నీ జీవితంలో. అది ఆయన రాసిన పాట యొక్క ముఖ్య భాగం. అంతేగాని తీసుకొచ్చి ఓపిక లేక ఏదో ఏదో అనుకుంటాం కాదు. రెక్కలు, ఆయన రెక్కలు ఎంత ఆశీర్వాదకరమైనవి. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే ఈయన గుహలో నుండి గుహలోకి ఓ భక్తుడు అన్నాడు, ఒక దొరగారు, మనుష్యుడు తగిన 1 కొరింథీ 10:12 చూడమ్మ ఈలోగా. 10:12 1 కొరింథీ. ఈలోగా మన జీవితాల్లో శోధనలు సహించుకునేవే వస్తాయి. సహించుకునేవి రావు. శోధనలు వచ్చినప్పుడు ఏమనాలంటే, ప్రభా ఈ శోధన వచ్చింది, దీనికి సహనం ఇయ్యి, ఓపిక ఇయ్యి అని అడుక్కోవాలి. అది అడగరు చాలామంది. అందుకని నీకు శోధన వచ్చినప్పుడు ఏం చేస్తావంటే, ఆ కోపం వచ్చి భార్యని కొడతావు, కోపం వచ్చి ఇతరులను ఏదో అనేస్తావు, కోపం వచ్చి ఏదో చేసేస్తావు. రెక్కల క్రిందకి అంటే దాని అర్థం ఏంటంటే మన నోరు కట్టేయడం. రెక్కల క్రిందకి అర్థం ఏంటంటే నాకు విసుగు, తొందర ఏది రానివ్వద్దు. ఆయన రెక్కల కిందకి వెళ్తే మనం తొందరపడము. కాబట్టి త్వరపడకుండా, ఎందుకంటే ఎంతసేపు అండి గొలియాతుని చంపినోడు, ఈ సౌలు ఒక పెద్ద లెక్క, కత్తి పెడితే మెడకాయ తెగ నరికేయగలడు. వద్దు నాకు నాయన, నీ రెక్కల కిందకి వెళ్ళు. ఎప్పటి వరకు? ఆపదలు తొలగిపోవరు. ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. 40లో మరి ఎప్పుడు ఈ వయసును మనం కట్టలేము. ఎప్పుడు రాజ్యానికి వచ్చాడు, ఎంతకాలం ఏలాడు, అంతకాలం సహించుకున్నాడు. చాలా కష్టం. సహనం అనేది చాలా కష్టం, గుర్తుంచుకోండి. చాలా కష్టం. ఈ లోన ఉండే మనలో ఏంటంటే మానవ శరీరం ఉప్పొంగిపోద్ది, కంగారు పడిపోద్ది. డామ్ డూ మనం రెక్కల కిందకి వెళ్ళిపోవాలి. నీ నోరు కట్టేయాలి. నీకుండే కోపం, తాపం అంతా పోవాలి. ఇక్కడ తరుముతున్నాడు. అన్యాయం కదా, అన్యాయం కంటికి కనబడుతుంది అందరికీ. ఆ అన్యాయం ఏంటండి ఇలా తరుగుతున్నాడు అని అనడు. ఏంటి వేసేయండి మెడకాయ అని ఉండొచ్చు. ఈయన వెళ్ళిపోయి కత్తెట్టి పొడిచేసాడా? లేదు, దాక్కున్నాడు. మన జీవితంలో సహనము, ఈ ఓపిక అనేది చాలా ముఖ్యమైనది. ఆఖరికి అక్కడ 3వ వచనం చదువు తల్లి. 1 సమూయేలు 22:3. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి
నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి, కాబట్టి తల్లిదండ్రులు వచ్చేసారు. ఏంటి ఇలా తరిమేస్తున్నాడు, ఇది చాలా తప్పు కదా, ఎంత ఉపకారం చేశాడు నా కొడుకు, ఏంటి ఉపకారం చేస్తే అపకారం చేస్తాడా? వస్తాయి కదండి తల్లిదండ్రులు అంటే. అరే గొల్యాతుని చంపాడా, ఉపకారం చేశాడా, కూతుర్ని ఇచ్చాడా, పెళ్లి చేశాడా, అల్లుని తరిమేశాడా, ఎన్ని బాధలు వస్తాయి. ఈ పెళ్ళిళ్ళు చేస్తాం, పెళ్ళిళ్ళు చేస్తాం, అవి చేస్తాం, మన పిల్లోడికో పిల్లకో పెళ్ళి చేస్తాం, తొందరలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారు, మొదట తల్లిదండ్రులు వచ్చేస్తారు మన దగ్గరికి. ఏంటమ్మా, ఏంటి నీ కూతురికి ఇలా జరిగిందంటరా అంటారు. అంటేడికి మనం ఏం చేస్తాం, అవును నాన్న అంటాం. అంటేడికి యుద్ధాలు మొదలవుతాయి. ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, అయ్యా మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక రాజు దగ్గరికి, నా తల్లిదండ్రులు మీ చాటును ఉంచండి అయ్యా. తల్లిదండ్రులు బలం తీసుకున్నాడా? ఏంటంటే గొడవలు ఎక్కువైపోతాయి మనకి, చాలా కష్టం. నేను బలిపీఠమే చెప్పడం సులువు, సహించడం కష్టం. కాబట్టి ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి సహనమైన ఆయన, ఓపికైన ఆయన, అడుక్కోవాలి. నీ రెక్కల చాటును దాచిపెట్టాయ్యా. ఎటువంటి రెక్కల చాటును దాక్కున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు నీ యొద్ద నుండనివ్వండి అయ్యా. మళ్ళీ అంటున్నాడు ఏమని, దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకొను వరకు. ఎంత మంచి మాట అండి. దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదయ్యా, నన్ను అభిషేకించాడు, రాజుగా చేస్తాడో లేదో. ఒకవేళ నేనే నీతిమంతుడినా, దేవా ఏంటి సౌలు ఇలా తరుముతున్నాడు నన్ను, నేను ఎంత నీతిమంతుడిని అంటానికి హక్కుందా? ఎవరికి లేదండి. షడ్రక్ గారికి లేదు, నీకు లేదు. తరుముతారంతే, తరుముతారు, తొందర చేస్తారు. సహనము. రెక్కల చాటుకి వెళ్ళిపో ప్రభు దగ్గరికి. ప్రభు రెక్కలు దాటి ఎవడైనా రాగలడా? రాలేడు, ఓడించలేడు, తొందర చేయలేడు. నిన్ను కాపాడే దేవుడు. ఎటువంటి మంచి కీర్తన రాశాడు. రెక్కల క్రిందకు, ఆయన రెక్కల క్రిందకు వెళ్ళిపోవాలి. దేవుడు నాకు ఏమి చేయనది నాకు తెలియదండి. ఏమంటే మనకు బాధలు కష్టాలు అవుతాయి, ఏమవుతాం తెలియదు, ఏం చేస్తాడో తెలియదయ్యా. అయ్యా మహారాజు గారు పరాయి రాజు దగ్గరికి వెళ్ళి, నా తల్లిదండ్రులని మీ కోటలో ఉంచండి అయ్యా, నేను చస్తే చచ్చాను అతని నోట్లో, నా తల్లిదండ్రులు చావకూడదు. వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ డేవిడ్ టువర్డ్స్ హిజ్ పేరెంట్స్. ఆ తల్లిదండ్రుల పట్ల ఎంత దయ కలిగి మంచి ప్రార్థన చేస్తారు. ప్రియమైన బిడ్డ, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు అలాగున్నావా? యవనస్తుడా, నీ తల్లిదండ్రులను కాపాడుతున్నావా? ఈ తల్లిదండ్రులనే నాన్న పదండి వెళ్ళిపోయి ఆడి మీద అడిగేద్దాం, నో. దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఆయన రెక్కల క్రింద గొప్ప సురక్షితమైన గొప్ప దీవెన ఉన్నది ఆయన రెక్కల క్రింద. కాబట్టి ఇందాక చక్కటి పాట పాడారు. ఆ పాట ఆయన ఆ రెక్కల క్రింద ఆశ్రయము, డానిబాబు ఉన్నత. ఆ పాట ఒక చరణం పాడుకుందాం. 23 అండి, మన పాటల పుస్తకం 23. డానిబాబు పాడతాడు, మనం వెంబడేద్దాం. ఉన్నత దేవుని చాటున నివసించువాడే. చక్కటి పాట పాడదాం. దేవుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించున్, పరమధన్యత ఇదియే. సర్వశక్తుని నీడను విశ్రమించున్, పరమధన్యత ఇదియే. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. ఆశ్రయం నా కోటయు దుర్గమును,
ఆయనే సత్యము నా కేడెమును నే నమ్ముకొను దేవుడు. ఆయనే సత్యము నా కేడెమును నే నమ్ముకొను దేవుడు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. దేవుడే నా ఆశ్రయం, ఆలయము తెగులు గుడారమును చెంతకు సమీపించావు. అపాయము తెగులు గుడారమును చెంతకు సమీపించావు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. ఆయన రెక్కల క్రిందకి వెళ్ళిపోవాలమ్మా. గొప్ప దేవుడు, ఉన్నత దేవుడు. ఎవడో సౌల్లా బయలుదేరతాడు నీ జీవితంలో. ఇంటి ఎదుర్కొంటాడు, ఇంటి వెనకాల ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు. ఆ సౌలు కొరకు భయపడకు. ఒక తల్లి నాకు తెలుసు. ఆ తల్లికి మరి 4-5 బిడ్డలు నాకు తెలియదు. మరి భర్త బాధ పెట్టేవాడు. ఎంత బాధ అంటే కోపం వచ్చిందంటే ఈ తడపంటారే, తాటి దాని నుంచి ఆయన వ్యవసాయదారుడు తడపను తీసి కొరడా కొట్టినట్టు కొట్టేవాడు. ఆ తల్లి సహించుకుంది అలాగే. ఇప్పుడు ఆ కుటుంబంలో భక్తులు లేచారు. ఎంతకాలానికి? చాలా కాలానికి. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఇక్కడ కూడా దావీదుని ఎలాగంటే చూసిన వాళ్ళందరూ ఏంట్రా ఈ సౌలేట్రా తరుముతున్నాడు అనేవారు. కానీ ఆయన రెక్కల క్రింద ఉన్నాడు. మనం దేవుడు రెక్కల క్రిందకి వెళ్ళిపోవాలి. ఎక్కడ పెడతాడో ఆ శత్రువులను దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ప్రభువు నిన్ను కాపాడేటటువంటి దేవుడు. మనం జాగ్రత్తగా వస్తే ప్రియమైన బిడ్డలారా, మనము ఈ శ్రమలలో ఆరాధన, కాబట్టి బాధల్లో కష్టాల్లో ఆరాధించే ఆరాధికుడు. అందుకని మెచ్చుకున్నాడు. నాయనా, నీవు సౌఖ్యంగా ఉండేటప్పుడే కాదు, బాధల్లో కూడా నన్ను ఆరాధిస్తున్నావు. అందుకని సెలెక్ట్ చేసుకున్నాడు. పెద్ద పుస్తకానికి ఆయనకి స్థానం ఇచ్చాడు. తర్వాత పక్షి రెక్కలు అనగానే ఏం గుర్తొస్తుంది? పక్షి గుర్తొస్తుంది. ఈ పక్షి ఆ యెషయా గ్రంథం 40:31 చదువు తల్లి. యెషయా గ్రంథము 40 మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా. యెషయా గ్రంథము 40:29 చదువమ్మా. 29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ఫలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తాడు. ఆయన రెక్కల క్రిందకి వెళ్ళిపోవాలి. ప్రభు ఇక్కడ దేంతో బోల్do? పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి యెహోవా కొరకు ఎదురు చూడాలి. అదే రెక్కల కిందకి వెళ్ళిపోవాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ప్రభు, ఏంటి బాధలు, ఏంటి అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? అమ్మా చాలా డేంజర్ అమ్మా, 3వ స్టేజ్ వచ్చింది అంటాడు. భయపడకూడదు. ఆ రెక్కల క్రిందకి వెళ్ళిపో. నీకేం బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు? బలిపీఠం మీద ఉంటే నాకు సహా ఉన్నాయి. ఆయన రెక్కలే మనకు ఆశ్రయం. ఆయన రెక్కల క్రిందకి వెళ్ళిపోవాలి. సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తాడు, శక్తిలకు బలాభివృద్ధి ఇస్తాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పదు.
జీవితం తొట్టిల్లడం అనేది తప్పదు. తొట్టిల్లనోడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. దావీదుకే తప్పలేదు ఆరాధకుడికి. నీకు నాకేముంది? కాబట్టి దేవుడు పక్షిరాజు వలె నిన్ను పైకెగురుతాడు. పైకెగురుతావు. నువ్వు పక్షి రాజుతో భగవంతుడిని పోల్చుకుంటే ఆయన రెక్కల క్రిందకెళ్తే ఆయన ఎగిరే శక్తి ఉంది. నీకు ఎగిరే శక్తి ఇస్తాడు. కాబట్టి పక్షిరాజు వలె చూడండి, ఈ 2 రెక్కలు దేనితో పోలుస్తారంటే ప్రార్థన ఒక రెక్క. ఏమండి? వాక్యము ఒక రెక్క. ప్రార్థన ఒక రెక్క. ఆ! వాక్యం ఒక రెక్క. ఈ 2 ఉన్నప్పుడు చక్కగా నువ్వు ఎగురుతావు. శ్రమల్లో, బాధల్లో ఎగురుతావు. కాబట్టి ఈ యొక్క శ్రమలొచ్చినప్పుడు కృంగిపోయి మూలనుండవు, గుడి మానేవు. సౌఖ్యంగా ఉన్నప్పుడు వస్తావు గుడికి, కష్టాల్లో ఉన్నప్పుడు వస్తావు. కాబట్టి పక్షిరాజు వలె. తర్వాత యోబు 39:29 చదువు తల్లి. యోబు 39:29. యోబు గ్రంథం 39:29. అక్కడ చదువు. నుండియే ఆ, తన ఎరను వెదకును, ఆ. దాని కన్నులు దాన్ని దూరం నుండి కనిపెట్టును. అది పక్షిరాజట దూరాన్ని నుండి కనిపెట్టేస్తుందట. ఆ? దూరాన్ని నుండి దూరదృష్టి అంటారు. దీన్ని ఏమంటారండి? లాంగ్ సైట్. కొందరు కళ్ళద్దాలు వేస్తారు కదా, పైదేమో దూరానికి లాంగ్ సైట్, కిందదేమో షార్ట్ సైట్ అంటారు. ఈ కింద చిన్నవి ఉంటాయి, ఇదేమో ఇక్కడ చూడడానికి. పై ఉండే భాగం దూరం చూడడానికి. మనకు 2 ఉండాలి. ఇంట్లోనే చూడాలి, దూరం చూడాలి. కాబట్టి మన జీవితంలో దూరదృష్టి. మనం ఎలాగన్నా పిల్లల్ని పెంచేది భక్తులు అవ్వాలి. ఒక బిడ్డ మంచి చదువుకుంది బిడ్డ, భర్త మంచి ఉద్యోగం, ఆ బిడ్డ ఉద్యోగం చేయొచ్చు కదా అని దైవజనులు అంటే, లేదండి, నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, భక్తులు అవ్వాలి, వారిని పెంచి భక్తులు చేయడమే నా పని, మంచి ఉద్యోగానికి పంపడమే నా పని. వారు భక్తులు అవ్వాలి, 2 మంచి హోదాలోకి వెళ్ళాలి. నాకు ఉద్యోగం వద్దు. ఈ 2 పిల్లలను నేను దూరదృష్టి ఉందా? దూరదృష్టి ఉందా? ఆ దేవుడు గర్భఫలము ఏమన్నాడు? దేవుడిచ్చు బహుమానం. ఈ బహుమానాలను ఏం చేస్తున్నావు? ఈ కింద పడేస్తున్నావు. ఏంటి, నాకు మొన్న ఎక్కడికో వెళితే ఓ షీల్డ్ ఇచ్చారు. నాకు వాళ్ళు తయారు చేసిన సంగతి తెలియదు. దాని మీద నా బొమ్మ వేశారు, ఏదేదో రాశారు ప్రేమతో. నా చేతికి ఇవ్వగానే నాకు ఆశ్చర్యం వేసింది. అది ఏం చేశాను, తీసుకొచ్చి ఇలా పడేసానా, మంచి ఎత్తైన ప్రదేశంలో గోడ దగ్గర పెట్టాను. ఎంత జాగ్రత్త పడ్డాను, చిన్న బహుమానం. మరి నీకు ఇచ్చిన ఈ ఈ మెటీరియల్ బహుమానమే అంత జాగ్రత్తగా చూస్తే, నీకు ఇచ్చిన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూడాలి? వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, కన్నీళ్ళు కారుస్తున్నావా? ఆ బహుమానాలు షోకేస్లో పెట్టాలి. ధూళి పట్టకూడదు. అలాగ పిల్లల కొరకు ప్రయాసపడుతున్నావా? అలాగా జాగ్రత్త పడ్డాడు ఎవరో? యోబు. ప్రియమైన బిడ్డలారా, యోబు అనుదినం బలి అర్పించేవాడు. నీ పిల్లల నిమిత్తం బలి అర్పిస్తున్నావా? బలి అంటే ఏదో కొబ్బరికాయ కొట్టడం కాదు. బలి అంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. గుర్తుంచుకో, తండ్రి ఎంత దీనుడవుతాడో పిల్లలు ప్రసిద్ధులవుతారు. తల్లి ఎంత తగ్గించుకొని చేస్తుందో, తగ్గింపు ఉంటుందో, వాళ్ళు హెచ్చించబడతారు. నీలో గర్వము, అతిశయము ఇలాంటివి ఉంటే పిల్లల్లో కష్టం అవుతుంది. ప్రియమైన బిడ్డలారా, నేను నా పిల్లల విషయమే నేను సంతోషిస్తాను. నా ప్రార్థన కాదు, నా సంఘ ప్రార్థన. బిడ్డలు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటారు, దానికి తగ్గట్టు నేను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తాను. ఎక్కడ అతిశయం లేకుండా, ఇతరుల మీద ఆయాసం లేకుండా నన్ను నేను జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, 3వ భాగం మనం చూస్తే ఈ పక్షిలో ఉండే జ్ఞానం. ద్వితీయోపదేశకాండం 32:11 చదువు తల్లి. 32:11 వచనము. ద్వితీయోపదేశకాండం
32:11. పక్షిరాజు తన గూడు రేపి ఆ, తన పిల్లలపైన అల్లాడుచు ఆ, రెక్కలు చాపుకొని ఆ, వాటిని పట్టుకొని ఆ. తన రెక్కల మీద వాటిని మోయినట్లు చూసారా? యెహోవా వాణ్ణి నడిపించి. ఈ గూడు రేపుతుందట. ఈ అట సోమరిపోతులే తెస్తున్న ఆహారం తింటూ హ్యాపీగా ఉంది మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అని తెచ్చిందల్లా తినేస్తాయట. గూళ్ళోంచి బయటకు రావు. ఏ బుద్ధిహీనరాలా, మీకు 2 రెక్కలున్నాయి, పైకి ఎగరాలి అంటదట. వినవట అవి. ఏం చేస్తారు, గూడు నుంచి కింద తోసేస్తుందట. ఆ? గూడు నుంచి కిందకి తోస్తుంది. అప్పుడప్పుడు బెత్తం పట్టుకోవాలి, గద్దించాలి. ఏంటి ఇలా ఉన్నావు అని పరిశీలన చేస్తున్నావా? తల్లి చూడండి, మళ్ళీ తోసేసి రెక్కలు చాపి, అయ్యో నా కూతురా గిలగిలగిలగిలగిలాడుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, అట్లా కిందకి వెళ్ళిపోయి దా నా నా యొక్క మెడ మీద కూర్చో, నా యొక్క వీపు మీద కూర్చో అని ఇస్తే ఎగిరి ఎగిరి, అదిగో చూసారా చక్కటి బొమ్మ వేశారు బిడ్డలు. అది చూడండి ఎంత చక్కగా ఉందో. ఏమండి యవ్వనస్తులారా, మీ తల్లి పెద్ద పక్షి, నువ్వేమో చిన్న బిడ్డవు. పాప నీకేమైనా జ్వరం వస్తే ఏం చేస్తుంది? అమ్మా రాత్రంతా నీకు తడిగుడ్డ పెడుతుంది, అమృతాంజన్ రాస్తుంది, ఉదయం లేచి చేస్తుంది కదా, చేసేవిలే అంటాం. ఎప్పుడన్నా అన్నావా? నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. నిజంగా ఆ పక్షికి ఎంత దేవుడు నేర్పుతున్నాడు. అందుకనే పక్షికుండే గుణాన్ని బట్టి నేను అలాంటి యేసయ్యని, నువ్వు నా రెక్కల క్రిందకి రా, నేను నిన్ను మోస్తాను. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అలాగా నేర్పుతో ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇస్తున్నారా? అస్తమానం సున్నుండలో పెట్టేయడమే. చురకలు కూడా వెయ్యాలి మన పిల్లలకి. ఏంటి బుద్ధి లేదా నీకు ఇలా ఉన్నావు అని బుద్ధి చెప్పాలి. తర్వాత ఈ ఇంట్లో ఉండే చక్కటిది ఏంటంటే, ఇవి పాముతో పోరాడతాయి. ఎప్పుడైనా చూసారా? పాముని చచ్చినంత వరకు వదలవు. అంతే సైతాన్. అంటే ఒక తల్లి తండ్రి పిల్లల మీదకి ఏది వాలకుండా, ఈ విషపురుగులు రాకుండా పాములను చంపుతుంది సైతాన్. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి, దెయ్యాలను బంధిస్తున్నావా, చీకటిని బంధిస్తున్నావా, వారికి ఎవ్వరికి అంటకూడదు. మన పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తారు, అమెరికా, లండన్, ఫలానా చోట. ఇక్కడ ప్రార్థన చేయాలి మనం ఎక్కడున్నప్పటికీ. తర్వాత అంశము కీర్తనలు 103:5 చదువు తల్లి. 103:5 కీర్తనలు 103:5. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. కాబట్టి పక్షిరాజు యవ్వనము వలే అంటున్నాడు. అది యవ్వనం వస్తుందట దానికి. ప్రియమైన బిడ్డలారా, నేను వృద్ధుడిని అయిపోయాను, ముసలుడిని అయిపోయాను, ఎముకలు అరిగిపోయినాయి, నరాలు అరిగిపోయినాను అనుకోవద్దు. పక్షిరాజుకి నూతనమైన బలం ఇస్తాడు. ఎలాగంటే ఇది ముసలిది అయిపోద్ది. అది ఏం చేస్తుందంటే ఒక నది ఒడ్డుకి వెళ్ళిపోద్ది, ఒక రాయిని చూసుకుంటుంది. చూసుకొని తన మూతిని ఇలాగిలా రాస్తుంది. ఎన్ని 100 సార్లు రాస్తుందో. ఆకురాయి అంటారే, అలాంటి రాతిని చూసుకుంటుంది. ఈ ఆకురాయికి ఇలా రాసేటాడికి ఎంత పొడుగుండే ముక్కు కురసైపోద్ది. తర్వాత ఈ రెక్కల్ని ఇలా దులిపేసుకుంటుంది. దులుపుగానే అన్ని ఎంట్రుకలు రాలిపోతాయి. అవి ఊడిపోయినంత వరకు వదలదు. మళ్ళీ నూతనమైన రెక్కలు వస్తాయి. అందరూ చప్పట్లు కొట్టండి. ఆ నూతనమైన ముక్కు వస్తుంది, నూతన బలము. నీకు నూతన బలం ఇస్తాడు. నువ్వు వరి అవ్వద్దు. అయితే ఎక్కడికి వెళ్ళాలి? రెక్కల క్రిందకి వెళ్ళిపోవాలి. ఆయనే నాకు ఆశ్రయం, నాకెవరు లేరు. నువ్వు భయపడద్దు. నువ్వు ఎవరో ఆశ్రయం ఇచ్చావనుకో, ఆ రెక్కల కింద వేయలేవనుకో, ఆ సైతానుడు ఆడి దగ్గరే ఉంటుంది. నేను బలహీనపరచని వాడి పని. కానీ ఎంత తరుముతున్న సైతానుకు పోల్చబడిన సౌలు నుండి రెక్కల కిందకి వెళ్ళిపోయాడు. ఎంత మంచి పని చేశాడు. తర్వాత ఇది మీరు గమనించారు లేదో, తుఫాన్లో ఎదురు ఇస్తుంది పక్షిరాజు. తుఫాన్లో ఎదురు ఇస్తుంది. నిజంగా బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఈస్తుంది. బాబోయ్ బాబోయ్ ఎందుకు వచ్చిందో లేదని పడిపోదు. ఎంత ఈతుందో అంత ఈస్తుంది తుఫాన్. నీ మీద కూడా తుఫాన్లు వస్తాయి, తొందరలు వస్తాయి. భయపడకు. ఎదురీదు యెహోవా కొరకు ఎదురిచ్చేవారు ఏం పొందుతారు? నూతన బలం. ప్రభు ఎదురిస్తాను, తండ్రి ఎదురిస్తే నిరాశపడకు, నిరీక్షణతో ముందుకు సాగు. తర్వాత ఇది
అపవిత్రమైన జంతువుల్లో చేర్చాడు. చూడండి ద్వితీయోపదేశకాండ 14:12 చదవండి. ద్వితీయోపదేశకాండ 14, 12, 12, 14, 12, 14, 12. పవిత్రమైన ప్రతి పక్షిని ఆ, మీరు తినవచ్చును. ఆ, మీరు తినరానివి ఏవనగా ఆ, పక్షిరాజు, ఆ, పెద్ద బోరువ, ఆ, క్రౌంచు పక్షి, ఆ, పిల్లి గద్ద, ఆ. గద్ద, కాబట్టి తెల్ల ఇక్కడ గద్ద. పక్షిరాజు అపవిత్రమైన దాంట్లో చేర్చాడు, పవిత్రం దాంట్లో చేర్చలేదు. అంటే మన అందరం పాపులమా పరిశుద్ధులమా? అది మన పుట్టుకతోటి పాపులం. నువ్వు పరిశుద్ధుడైపోయిన అనుకోవద్దు. రక్షించబడిన వారిని మన భక్తులు ఏమని పిలుస్తారంటే పరిశుద్ధుడు అనరు, హోలీ మ్యాన్ అనరు, రక్షించబడిన పాపి. అందరు చెప్పండి, రక్షించబడిన పాపి. అంటే ఇంకా పాపం ఉంది, చచ్చినంత వరకు ఉంటుంది. లేదో పరిశుద్ధుని అయిపోయాను, పలానా అధ్యాయం వచ్చేసింది నాకు యెషయా గ్రంథం అని దాంతో గంతులేయకు. నీ స్వభావం మారాలి, నీ కోపం మారాలి, నీలో పాత స్వభావం ఉంది, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడంటే రెక్కల క్రింద ఉంటే రావు, రెక్కల నుంచి బయటకు వస్తే వచ్చేస్తాయి. ఈ వచ్చిందని నీకు తెలిసిపోద్ది. ఎందుకంటే కేకలేస్తావు, తొందర చేస్తావు, డామ్ డూమ్ అంటావు. అమ్మో వీటి నాయన ఎలాగనేసానని రెక్కల క్రిందకి వెళ్ళి నాకు నూతన స్వభావం ఈ నాయన అంటే ఆయన స్వభావం నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఈ ముఖ్యమైన అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 57వ అధ్యాయం, 57వ అధ్యాయంలోకి వచ్చేసేంటి దయతో 57వ అధ్యాయంలో 5 మాటలు క్లుప్తముగా వివరించి ముగిస్తాను. ఈ 57:1 మనం చూస్తే నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నేను నీ శరణు జొచ్చి ఈ ఉన్నాను, ఆపదలు తొలగిపో వరకు ఈ ఆపదలు తొలగిపో నీ వరకు రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. కాబట్టి మనం ఆ రెక్కల నీడకు మనం వెళ్ళినప్పుడు ఎంతో గొప్ప దీవెన, ఎంతో గొప్ప కృప మనకి తోడుగా ఉంటుంది. మత్తయి 23:37 చదువు తల్లి. మత్తయి 23:37, 23:37. యెరూషలేమా, ఆ, యెరూషలేమా, ఆ, ప్రవక్తలను చంపుచును, ఆ, నీ యొద్దకు పంపబడిన వారిని ఆ, రాళ్లతో కొట్టుచును ఆ, ఉండుదానా, ఆ, కోడి తన పిల్లలను ఆ, రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో ఆ, అలాగే నేనును ఆ, నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఆ, ఇంటిని గాని ఆ. మీరు ఒళ్ళకపోతిరి. కాబట్టి వాళ్ళకపోతే కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకొనును. ఏమండి, కోడితో పోల్చుతున్నాడు యేసయ్య తన జీవితాన్ని కోడితో. ఏమండి, కోడి ఏం చేస్తుంది? రోజు గుడ్డు పెడుతుంది కదండి, రోజు గుడ్డు పెడుతుంది. కాబట్టి ఆ గుడ్డు ఎంత బలమైందో డాక్టర్లు రోజుకు గుడ్డు తినండి అంటారు. నిజంగా ఈ గుడ్డు అనేది నిజంగా దేవుని యొక్క క్యారెక్టర్కి, గుణ లక్షణాలకి ఎంతో సమీపంగా ఉంటుంది. ఈ ఈ కోడి మేస్తూ ఉంటుంది, దాని చుట్టూ పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు ఏం చేస్తుంటే తిన్నదే చూస్తాయి. ఏది ఆ అమ్మ తెచ్చిన మేత, అక్కడున్న మేతను చూసి తింటుంటాయి. పైన ఎవడొస్తున్నాడో చూడవు ఇవి, పై దృష్టి ఉండదు. ఏంటి, ఎవరికి ఉంటుంది పై దృష్టి? తల్లికి ఉంటుంది. ఇలా చూస్తుంటుంది, గమనించారు లేదు. చిన్నప్పుడు కోళ్ళు పెంచాను. ఒక 25 కోడులు పరిశ్రమ కూడా పెట్టానంటే దొరగారు గుడ్లు ఇచ్చేవారు మాకు. ఎంత ప్రేమ వాళ్ళకి. నాకు సండే స్కూల్కి వెళ్ళేవాడిని, ఎదురుగుంటా మా ఇంటికి ఎదురుగుంటనే ఉంటుంది లూథరన్ చర్చ్. వెళ్తే గుడ్లు ఇచ్చారు, అబ్బాయి చెయ్యి అనేవారు. ఒక 25 కోళ్ళు గూడు కట్టాను, పెంచేవాడిని, అన్నీ చూసేవాడిని, అనుభవం ఉంది. ఆఖరికి వాళ్ళు దొరగారు వచ్చినప్పుడు ఎంత కోడిపెట్టలు అయితే అన్నీ చూపించేవాళ్ళం, వాళ్ళు మెచ్చుకునేవారు. అది దేవుడు కృప. సరే, ఈ కోడి ఏం చేస్తుందంటే పిల్లలు వేసిన తిండి తింటాయి కానీ శత్రువు ఎక్కడొస్తున్నాడో చూడవు, కానీ తల్లి చూస్తుంది. ప్రియమైన తండ్రి, తల్లి, నువ్వు ఆ సైతాన్ని గమనిస్తున్నావు, ప్రార్థించే వరకే తెలుస్తుంది. దేవుని అమ్మగారు ఆ పిల్లలను చాలా ప్రార్థనతో పెంచేది. ఎవరిలో వ్యతిరేకత ఉన్నా ముందుగా తెలిసిపోయేది. ఏమిటి, నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు ప్రార్థనలో చూపించాడంటే అడిలెత్తిపోయేవారు 4 పిల్లలు. అమ్మ ప్రార్థనలో అన్నీ తెలిసిపోతున్నాయి అనేది ఉందా అసలు?
గుడ్డోళ్ళు. మన జీవితంలో మనం గుడ్డివాళ్ళం. మనం గమనించలేం. వాళ్ళు ఎలాగుంటున్నారు ఏంటో అసలు ప్రార్థన చేస్తే కదా! కాబట్టి మన జీవితంలో ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. ఈ పిల్లల తండ్రి ఇలా చూస్తుంటది. గెద్దొచ్చిందనుకో ఈ అరుస్తది. ఏమని అరుస్తదంటే కిక్కి కిక్కి అంట భాషలో పిల్లలారా రండి. నా రెక్కల క్రిందకి రండి అని పిలుస్తది. గబ 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 వచ్చేస్తది. వచ్చాక రెక్కలతో కప్పుతుంది. అదేం చేస్తుంది? కోడిపెట్టను ఎత్తుకెళ్ళలేదు. కోడి పిల్లను ఎత్తుకెళ్తుంది. ప్రియులారా మన తల్లిదండ్రులు మనం ఎత్తుకెళ్ళవు అవి. అంటే ఈ సైతాను ఎప్పుడు ఎత్తుకెళ్ళడో మనలో ఆ దేవుని యందు విశ్వాసము, విధేయత ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకెళ్ళదు. కాబట్టి ఈ కోడిపెట్ట దేవుడు యేసయ్య. యేసయ్యని ఎత్తుకెళ్ళలేదు. యేసయ్య కిందకి వెళ్ళిపోయిన పిల్లల్ని అసలు ఎత్తుకెళ్ళలేదు. కాబట్టి మన జీవితంలో ప్రభు క్రిందకి వెళ్ళిపోవాలి. నేను ఎన్నోసార్లు ఆశించానయ్యా ఇశ్రాయేల్లారా, మీరు రానళ్ళకపోయారు. వినలేదయ్యా. ఒక పిల్ల అనుకున్నదట, చిన్న స్టోరీ. అస్తమానం ఇక్కడే మేపుతుంది, ఇక్కడే చూస్తుంది. ఈ తోట తప్ప నన్ను ఎక్కడికి తీసుకెళ్ళదు. ఏటో ఆ పార్క్ ఉంది, అది ఉంది, అన్నీ చూడాలి కదా. మా అమ్మ ఎప్పుడు తీసుకెళ్దాం. బుద్ధి చెప్తుంది. బుద్ధి లేనిదానా నువ్వు చూస్తే చింత లేదు వయసు, ఆ పార్క్ ఈ పార్క్ అంటాడు. నోర్మై అని రెక్కల కింద పెట్టుకునేది. ఒక రోజున నాకు స్వాతంత్రం కావాలని అలా బయటికి వెళ్ళిపోయిందంట. ఈ గెద్ద వచ్చింది. వచ్చినవన్నీ దాచేసింది. ఈ ఒక్కడి మిస్ అయిపోయింది. మిస్ అయ్యి ఎవరు తీసుకెళ్ళిపోయారు? గెద్ద తీసుకెళ్ళిపోయింది. సైతాన్ గాడు తీసుకెళ్ళిపోయి అన్నది, చూడు గోదావరి చూడు. అయ్యో బాబు ఎంత బాగుంది చూడు. మీ అమ్మ దగ్గర ఉంటే ఏమన్నా చూస్తుందా? ఆ గడ్డి, ఆ తోట, ఆ పీట ఇవే చూస్తుంది. చూడు నేను ఎంత అయ్యి బాబోయ్ ఎంత బాగుంది. బ్రిడ్జి చూపించింది, ఆహా అన్నదట. అలా తీసుకెళ్ళి కాకినాడ చూపించిందంట, పోర్టు చాలా బాగుంది అన్నదట. అబ్బో ఈ పార్కులన్నీ ఎప్పుడు మా అమ్మ చూపలేదు. ఇక కొద్ది టైం అయిన తర్వాత చెట్టు దగ్గర తీసుకెళ్ళిందంట. 2 కాళ్ళతో నొక్కి పెట్టిందంట. ముక్కుతోటి ఠుక్ ఠుక్ మరి పొడుతుంటే బాబోయ్ అంటుందంట. ఇదేంటిది నన్ను పొడుస్తున్నావు అన్నదట. ఎందుకు తీసాను అనుకున్నా? ఆకలేస్తుంది నాకేమేస్తుంది? నేను తినేది నిన్నే అని పొడిసి తినేసిందంట. యవనస్తులు ఇలాగా అమ్మ ప్రార్థనకి వెళ్ళు, లోన కూర్చో, నువ్వు బయట కూర్చుంటావేట్రా? నా ఇష్టమే. నీ ఇష్టమైతే ఏం చేస్తుంది తల్లి? కొందరు వినరు. లోన కూర్చో ఆరాధనలో, బయట ఉండకూడదు. తల్లులు చెప్తారు, వినరు. వినకపోతే ఏం చేస్తాం? చెప్తాం. ఎప్పుడో పొడుస్తుంది. పొడిందా బాబోయ్ అంటే, ప్రియులారా ఎన్నోసార్లు రెండని అన్నాను, మీరు నా మాట వినడం లేదు. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చక్కగా రెక్కల క్రిందకి వెళ్ళిపోయాడు. ఏమైనా చేయగలిగాడా? ఆడ తరమా? కింద ఇంకా చూద్దాం జాగ్రత్తగా. రెండో మాట ఏమిటంటే, రెండో వచనం చదువు తల్లి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కాబట్టి ఎవరికి మొరపెడుతున్నాడు? కార్యము సఫలం చేయు దేవుడు. ప్రియమైన బిడ్డ, నీ కార్యం సఫలం అవ్వాలంటే ప్రార్థించు. ఒకటే మంత్రం, గాయత్రి మంత్రం కాదు, ఆ మంత్రం ఈ మంత్రం ఏం అక్కర్లేదు. ఏ మంత్రం చదివినా నాకు వంట పట్టలేదు ఈ సాంస్క్రిట్ వర్డ్స్. ఏదో ఆ కాలంలో మంత్రాల దండకం పెట్టుకొని ఆ పూజా గదిలో కూర్చునేవాడిని. ఏదో చూసి చదవడం తప్ప చూడకుండా ఎప్పుడు వంట పట్టలేదు. ఆ పదాలు ఏం అక్కర్లేదు, చిన్న పదము. ఆ పదం ఏంటంటే, దేవా పాపినైన నన్ను కరుణి. సింపుల్ పదం. తర్వాత నువ్వు చేసేది, నువ్వు తగ్గించుకొని నీ బాధలు మొరబెట్టు. ఈ కష్టంలో ఉన్నా, ఈ బాధలో ఉన్నా అంతే. కానీ ఇక్కడ దావీదు మహారాజు మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గర మనము కార్యం సఫలం చేయు దేవునికి మొరపెట్టాలి. ప్రభు దగ్గర ఎలా మొరపెట్టాలి? లూకా 11:5 మాటికి మొరపెట్టిందంట. చదువు తల్లి. మాటికి ఆమెకి ఆ కార్యం సఫలం అయ్యేటంత వరకు మొరపెడుతూనే ఉంది. చదువు తల్లి. లూకా 11:5 చదువమ్మా. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వచ్చి, స్నేహితుడా ఓకే లూకా 18 చదువమ్మా. లూకా 18 చూడండి. లూకా 18:1.
లోక 18 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు. విసుకక నిత్యం ఏం చేయాలి? ప్రార్థన విసుగు రాకూడదు. కార్యం సఫలం అవుతుంది. కొద్దిసేపు మొరపెట్టి వదలకూడదు. విసుకక కార్యం సఫలం చే దేవునికి నువ్వు మొరపెట్టాలని అక్కడ చక్కటి ఉపమానం దేవుడు చెప్పాడు. విసుకోవద్దు. ఆల్వేస్ ప్రే. ఇంగ్లీష్లో ఆల్వేస్ ప్రే. కాబట్టి ఎప్పుడూ ప్రార్థన చేయి. ఈ నడుస్తూ ప్రార్థన చేయి. నీ బిడ్డకే బాగోలేదు, ప్రార్థన చేయి. బండి మీద వెళ్తున్నాం, ప్రభా నా బిడ్డను కాపాడు. నేను బండి మీద వెళ్తూ ఎన్నో ఫోన్లు వస్తాయి, బ్రదరు బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నా. పెట్టుకోరకు ప్రయాణిస్తూ మొరపెడతాను, కారులో ఉన్నా మొరపెడతాను, ట్రైన్లో ఉన్నా మొరపెడతాను. కాబట్టి నీవు జీవితంలో విసుకక కార్యం సఫలమైన దేవునికి మొర అంటే అర్థం ఏంటి? ప్రార్థన అంటే ప్రభా ఈ దినం వెళతాను, నన్ను కాపాడు, అది ప్రార్థన. మొర అంటే అర్థం ఏంటి? ఇచ్చినంత వరకు వదలవు. అది నువ్వు నాకు చేయకపోతే బతకలేను, నేను నాకు ఇవ్వవా, అదే చెప్తాడు అక్కడ. విసుగక ఆఖరికి దేవుడు అలాగ నీకు కృప విసుగక చేయి, బాధపడకో. ఎవరైతే సౌలులాగా వెంటాడుతున్నాడో దేవుడు చూసేస్తాడు, ఏం భయం లేదు. నీ దేవుడు ఎవరు అనుకున్నావు? ఆయన రెక్కలు ఎటువంటివి? ఆ రెక్కలు దాటి రావడానికి ఎవరికి హక్కు లేదు. ఆ కింద ఉండంతే. ఆడే ఆఖరి క్రింద చక్కటి మాట మాట్లాడతాడు చూడండి. 57:6 చదువమ్మా. అక్కడే 6వ వచనం ఏమయ్యారో చూడండి ఆయన మొరపెట్టినప్పుడు. 57 కీర్తనలు 57:6. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలొడ్డేశారు. ఎలా చేయాలి? ఈమెకి ఎలా బుద్ధి చెప్పాలి, వీటికి ఎలా బుద్ధి చెప్పాలి, వల వేసేస్తారు. సైతానుడు దూరతాడు. మనం పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన వాయుమండలం ఉండే దురాత్మలు. భార్యను ఆవరించవచ్చు, భర్తను ఆవరించేస్తారు. నేను చంపేయడానికి చూస్తుంది సైతాన్. ఎందుకు ఆవరించింది? నీ భర్తను. ఆ లోనున్నవాడు అరే ఏంటా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి అన్నీ ఈ దేవుడు కృప చూపుతున్నాడు, ఎందుకు ఈయన ఇలా వ్యవహరిస్తాడు, ఎందుకు వీళ్ళు ఇలా వ్యవహరిస్తాడు అనుకుంటే ఏంటి? సైతాను నిన్ను సమాధానముతో ఉండనివ్వడు, ఇంటిలో సమాధానముతో ఉండనివ్వడు. కాబట్టి నా అడుగులు చిక్కించుకొనుటకే ఏం చేశారు? వలొడ్డేశారు. ఏం చేశాడు తప్పు? ఆ యొక్క సౌలును కాపాడాడా? అల్లుడయ్యాడా? అల్లుడిని తరుముతాడా? ఎంత దారుణం. తర్వాత నా ప్రాణము ఏమైంది? కృంగి ఉన్నది. మనం కృంగిపోతాం. నా ఎదుట గుంట తవ్వి దానిలో పడ్డారా లేదా? పడిపోతారు. ఓపిక పట్టు. ఆడు తవ్వితే సైతానుగాడు తవ్వాడు, పడతాడాడు. అయితే నువ్వు ఆయన రెక్కల చాటునుండు. ప్రభు దగ్గర ఆయన రెక్కల చాటున మనము ఉన్నట్లయితే ఎలాగా? 4వ వచనం నుండి చూస్తే ఎన్ని బాధలు వచ్చినాయి చూడండి. ప్రాణము సింహముల మధ్య ఉన్నది. సింహాలు ఏమండి? సింహాలు విరోధులు ఎవరో ఉంటారు, చుట్టాలో పట్టాలో లేదా పొరుగోడో ఇంటి పక్కో ఏదో ఉంటుంది. సింహాలు ఇవన్నీ కూడా ఎవరిని బ్రింగిదినా అని కాచుకున్నా. కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని చున్నాను. కోపం నవిలేస్తాను, మింగేస్తాను. ఏమండి? కోపోద్రేకులు, కోపం ఉండకూడదు. మనం విశ్వాసులం జయమడగాలి. ప్రభా ఇది శరీరంలో ఇమిడి ఉంటుంది. ఏంటి ప్రభా నాకు ఈ కోపం వద్దు నాయన. ఆయన రెక్కల క్రింద కడితే ఏముండవు. తర్వాత వారి దంతములు సోలములు అంటే ఏంటండి? మంచి ఎంత ఇదిగా ఉంటాయండి, పటపట కొరుకుతాను, వీటి సంగతి చూసేస్తాను. భయపడకు. ఆయన రెక్కల క్రిందకెళ్ళు. వారి నాలుక వాడిగల కత్తి. వారి నాలుక ఎలాంటిదండి? వాడిగల కత్తి. సోలాలో నిజంగా కొన్నిసార్లు నిద్ర పడదు మానవాళికి. ఎలా తెలుసా? కొట్టినా పర్వాలేదు భార్యను, కానీ ఆమె శీలం మీద దాడి చేస్తారు. నువ్వు అలాంటి దానివే, ఇలాంటి దానివే, ఆడితే వెళ్తున్నావు, ఎంత తప్పండి ఇవి. అది రాత్రంతా నిద్ర పట్టదు. నన్ను ఇలాగ అంటాడా, నాకు ఇలాగా నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను, నా బిడ్డలను పెంచుతున్నాను, ఇల్లు ఊడుస్తున్నాను, వంట వండుతున్నాను, పిల్లల్ని పెంచుతున్నాను. సోలాలు నిద్రపోవటం. భయపడద్దు. ఆయన రెక్కల క్రిందకు.
ఆ సోలాలు వేసే వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. నీవు ఆయన రెక్కల క్రిందకి వెళ్ళినప్పుడు నీ మీద బళ్ళు వేశారనుకో, బళ్ళు రెక్కకు తగులుతా, నీకు తాకలదు. భయపడకు, ఓపిక పట్టు, ఓపిక పట్టు. అనేక మంది తల్లులు, వారి తండ్రులు అనేక బాధలు అనుభవిస్తున్నారు. బాధల్లో బిడ్డలను పెంచారు, ప్రవీణులు అయ్యారు, గొప్పవారయ్యారు, వారు దేవుని ఆశీర్వాదం పొందారు. తల్లి, నీ ఒక కోడి పెట్టవలే ఉండు, నీ రెక్కల చాటును కాపాడు. దేవుని యొక్క రెక్కల క్రిందకి వెళ్ళిపో. దేవుడు, నువ్వు ఒక చిన్న పిల్లవు, నువ్వు నేను రెక్కల క్రిందకి వెళ్ళిపోదాం. దేవుడు చూసుకుంటాడు. తీర్పు తీర్చుట ఆయన పని. కాబట్టి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఏమన్నాడు? ధన్యురాలవు. ఆ కిందకి రెక్కల కింద వెళ్ళి ధన్యుడు దావీదు, ధన్యుడు. కాబట్టి నా అబద్ధముగా ఏవేవో వాగుతారు. ఆ ధన్యురాలవు, ధన్యుడవు. కాబట్టి పరలోకమంది నీ ఫలం ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. అది గమనించేది కనబడని ధనం. పైన గొప్ప దీవెనలు నీకు దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అలాగా దేవుని రెక్కల క్రిందకి వెళ్ళి 57వ అధ్యాయము 7వ వచనము. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. గోతులో పడ్డారు వాళ్ళు. కొంతకాలానికి తెలిసింది, గోతులో పడిపోయారు. పడగానే ప్రభువా నీకు వందనాలు నాయన, అమ్మయ్య నిబ్బరం వచ్చింది నాయన. టైం పడుతుంది కొంచెం. మనం కావలసిందండి దేవుడు. అందుకనే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి ఎవరి వైపు చూడు అంతే. ఏ మానవుని చూడకు. ఆ మానవుడు, ఈ మానవుడు, ఆడి మాట ఈడి మాట రియాక్షన్ పొంది నాశనం అయిపోవద్దు. నువ్వు దేవుని వైపు చూడు. ఏదో మానవుడు ఆడితో స్నేహం చేస్తావు, ఆడి చెడు మాటలని వింటావు, ఫినిష్ అయిపోయింది. ఎందుకు ఆ మాటలు, పాసి మాటలు? ఎవరైనా వ్యతిరేకంగా దేవుని బిడ్డల గురించి మాట్లాడితే ఆలకిస్తావు, లోన్ ఏమవుతుంది? విషయం అవుతుంది, రియాక్ట్ అవుతావు. ఎందుకు? దానివలన ఉపయోగం? నేను రక్షించినోడు ఎవడో? దేవుడు. ఆ దేవుని వైపు చూడు. కాబట్టి నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేస్తున్నాను. అప్పుడే స్తుతికూటం పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన కష్టాల్లో ఉండేటప్పుడే కాదు పాట రాయడు, ఇక్కడ ఆపదల నుంచి విడుదల పొందినప్పుడు. ఏమండి, ఎవరైనా అయ్యగారు, షడ్రక్ గారు, మా ఇంట్లో చాలా బాధల్లో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నామండి, ఎక్కువ స్తుతికూటం పెట్టండి. ఎంత మంచి మెట్టండి. పెట్టడానికి లాగశక్తి చాలదు. ఇదేంట్రా బాబు, ఇంట్లో బాగోలేదు, జ్వరంతోంది, చెల్లి బాధల్లో ఉంది, స్తుతికూటం పెట్టబట్టలేటి. అది క్రైస్తవత్వం. ఏమండి, సౌఖ్యంగా ఉండేటప్పుడు పలావ్ ఉండి మనం పెడతాం, మంచిది. నిజంగా దావీదుని అందుకనే ఎన్నుకున్నాడు, ప్రవీణుడయ్యాడు. కుమారుడా, నేను కొట్టినప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అంటున్నా, నేను ఏంటి బాగున్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అంటున్నా. అందుకనే దావీదంటే ప్రియుడు. మనం ప్రియంగా ఉంటున్నామా? కాబట్టి మన జీవితంలో స్తుతిగానము నేను చేసేదాను. తర్వాత 57:10లోకి వెళ్ళిపోదాం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. ప్రజల్లో కీర్తిస్తాను ప్రభు, జనముల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు. నిజంగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అనమాట. ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతలు మనం బైబిల్ ప్రకారంగా అన్నీ తీనక్కర్లేదు. జాగ్రత్తగా మన లోక 17:16లో మనం చూస్తే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎవరో? అది 10 కుష్టి వ్యాధుల్లో ఒకడు. ఆ ఒకడెవరు తిరిగి వచ్చినాడు? అన్యుడు. క్రైస్తవుల్లో ఉందా ఈ దినాల్లో? వచ్చేసాడు. 10 మంది వెళ్ళిపోయి స్వస్థపడ్డారు. యాజకుని చూశారు, ఓకే హ్యాపీ. అరే ప్రభు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, వెనక్కి వెళ్దామని ఉందా? అబ్బే, వ్యాపారం చేశాడు, వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ ఉద్యోగం చేసినాడు, ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. అందరూ స్వస్థపడ్డాడు. తిరిగి వచ్చినాడు ఒక్కడే, వాడు అన్యుడు. క్రైస్తవులు ఈ దినాల్లో కృతజ్ఞతలు ఉండలేదు.
ఎందుకంటే క్రైస్తవ లోకంలో పుడతారు, నామినల్ అయిపోతున్నారు. అందుకని బీ కేర్ఫుల్. నేను దయతో చేతులు పట్టుకొని బతిమాలుతున్నాను. రక్షణ పొందినోడు సరిగ్గా కాపాడకపోతే నామినల్ అయిపోతాడు, నామినల్ అయిపోతాడు. ఇక ఎలా ఉంటుందంటే వాళ్ళ నామినల్ స్థితి, ఏదేదో మాట్లాడేస్తారు, ఏదేదో చేసేస్తారు, ఏముండదు ఇంకా ఆత్మీయ. నాకు వాగ్దానం ఉంది సార్ అని చెప్తారు. నో, అంచెం వరకు నిలబడివాడు ధన్యుడు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దావీదు మహారాజుని దేవుడు ఇంకొక కారణం ఏంటంటే ఎల్లప్పుడూ పరిశీలించుకునేవాడు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నేను పరిశోధించి తెలుసుకుని ఉన్నాను అంటాడు. పరిశీలన చేసుకోవాలి. వచ్చేస్తుందో ఏదైనా, రోజు పాల పాత్ర కడుగుతావు, హృదయం అనే పాత్ర పరిశీలించు. పాల పాత్ర కడగకుండా ఏమి పెట్టవు, అందులో వెయ్యు. కానీ నీ హృదయం పరిశీలన లేకుండా ప్రభురాత్రి భోజనానికి వచ్చేస్తా. ఎంత భయంకరం. ఒక ఆమె చాలా వ్యతిరేకంగా వ్యవహరించింది. అంటే తన వ్యక్తిగతంగా హృదయం సరిగ్గా లేదు. సరే, ఇలాగే ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాం. ఎల్ఈఎఫ్లోనే జరిగింది. మంచి చక్కగా నడిపించేది. సండే స్కూల్ ఏంటి, చాలా విషయాల్లో ప్రభు పాత్ర దగ్గరికి వచ్చింది. ఆమె అన్నది, దాటిపోండి అన్నది, దాటిపోండి అన్నది. అక్కడికి నా దగ్గరికి వచ్చింది. ఆమె తీసుకోలేదని. దేవునికి స్తోత్రం. మనసు సరిలేదు, తీసుకోలేదు, సరి చేసుకుంది. నెక్స్ట్ మంత్ తీసుకుంది. మనం ఏదో అయ్య బాబు నేను తీసుకోపోతే ఏమనుకుంటారు. ఎందుకది? నేను దేవుడు చూస్తున్నాడు. ఇష్టానుసారం తీసుకోకూడదు. ఆ పాత్ర దగ్గర నన్ను ఎవడేమంటాడే, ఎవరేమంటారు? అందరి ముందు పాత్ర పంపిస్తాం. అది దేవుడు చూస్తున్నాడు. నీ తగ్గింపు దేవుడు చూశాడు. ఆమెని సేవలో వాడుకుంటున్నాడు. మన జీవితంలో ఏదో ఇది తీసుకోపోతే ఎలాగో, అది ఎలాగో, అది ఉండకూడదు. మన మనస్సాక్షి మన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వచ్చిన భాగంలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతాను, తర్వాత ప్రజల్లో నిన్ను కీర్తింతాను. ఇంగ్లీష్లో ఫర్ ది మెర్సీ ఈజ్ గ్రేట్ అంటు ది హెవెన్స్ అని ఉంటుంది, మెర్సీ అని ఉంటుంది. మొదట వచనంలో కూడా బీ మెర్సిఫుల్ అంటూ గాడ్ అని ఉంటుంది. మెర్సీతో ప్రారంభించి మెర్సీతో ముగించాడు దేవుడు. ఇంగ్లీష్లో చెప్తున్నాను ఈ విషయం. మెర్సీ అంటే దయ, మెర్సీ అంటే కృప. ఈ కృప దయ రెండు కలిసిమెలిసి వెళతాది. నాయన నీ మెర్సీ లేనిదే జీవించలేను. అందుకని మెర్సీ అంటే దయ, దయామయుడు. ఈ దయామయుడనే మాట ఎలా తీశారు సినిమాలో? ఈ యెహోవా దేవుని బలిపీఠం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం. మీరుండేది పరిశుద్ధ స్థలం, అవతల వరండా, 3 భాగాలు. ఇందులో అతి పరిశుద్ధమైన స్థలంలో మందసం ఉంటుంది. మందసం 2 దూతలు ఉంటాయి. ఒక దూత ఇలాగా, ఒక దూత ఇలాగా ఉండి మధ్యలో ఉండే ఈ చెక్క దయ కలిగిన చెక్కది. అదే దయామయుడు. కాబట్టి కరుణామయుడు. కాబట్టి కరుణాపీఠం అంటారు. ఏమంటారండి? కరుణాపీఠం. ఈ కరుణాపీఠం యొక్క ప్రాముఖ్యత ఏంటి? యాజకుడు సంవత్సరానికి ఒకసారి వరండాలోంచి బయలుదేరతాడు, రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు. అతి పరిశుద్ధ స్థలం ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఈ యాజకుడు ఒక్కడే యాజకుడు, అంటే ప్రధాన యాజకుడు ఒక్కడే. చూడండి, పటం వేశారు కదా, చక్కటిది. అది మీరు చదవండి దయతో. ఊరికనే గ్రేస్ ఫెలోషిప్లోనే బతిమాలుతుంది. నేను చెప్పిందే కాదు, ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి, చాలా మర్మాలు ఉన్నాయి. దాని మీద పుస్తకం ఉంది, అదిగో చూసారా, దూతలు, 2 దూతలు. దీన్ని దేంతో పోలుస్తారంటే, యేసు ప్రభు పాదాల దగ్గర పునరుద్ధానుడైన యేసయ్య, అక్కడ 2 దూతలు ఉంటాయి. ఆ దూతల మధ్య యేసయ్య పునరుద్ధానుడై అంటాడు. అదే దయామయుడు, అదే కరుణామయుడు. అది ఎలుగుతుంది చూసారా, అదే దయ. ఈ దయ అనేది ఎక్కడంటే, నువ్వు ప్రార్థన చేసి దయ కొలిది నాకు సహాయం చేయండి, నీ ప్రార్థన కరుణాపీఠ మీద పడతారు. అది కరుణామయుడు. ఆ సినిమా ఇక్కడే తీసుకొచ్చారు. అది చూడండి, ఇప్పుడు ఇంకా బాగుంది. ఆ 2 నువ్వు ప్రభా పాపినైన నన్ను ఏమన్నాడు? కరుణించు అన్నాడు. కరుణ.
ఈ కరుణ అనేది ఇక్కడ మొదట ప్రారంభించి చివరి కరుణతో ముగిస్తాడు. అంటే ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంటే తిన్నగా కరుణాపీఠం మీదకి వెళ్తుంది, సక్సెస్. ఈ కరుణ అనేది అలా ప్రార్థన చేయాలి. నేను నీతిమంతుడిని, ఆడేమో అవినీతిమంతుడు, ఈడు ఇలాగని పరిషత్ ప్రార్థన చేయకు. నువ్వేం పెద్ద ఇది కాదు, షడ్రక్ గారు పెద్ద ఇది కాదు. ఎల్లప్పుడూ దీనులమై ఉండాలి, గుర్తించుకోండి. అణిగిమణిగి ఉండాలి ఆయన రెక్కల క్రింద. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రార్థన ఫలించింది. అందుకని మెర్సీతో ప్రారంభించి మెర్సీతో ముగించేశాడు. కాబట్టి ఇక ఆఖరిసారిగా మనం చూచినట్లయితే మత్తయి 23:37 చదువు తల్లి. 23:37 ఆఖరిసారిగా. యెరూషలేమా 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 ప్రవక్తలను చంపుచును ప్రవక్తలు చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని నీ యొద్దకు పంపబడిన రాళ్లతో కొట్టుచును ఉండుదానా ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో రెక్కల క్రిందకు ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. నిజంగా దేవుడు కలవరి శిలువలో 2 రెక్కలు చాపాడు. ప్రభు వచ్చాడు, భూలోకానికి పుట్టాడు, గుడ్డివాడి కళ్ళు తెరిచాడు, కుంటివాళ్ళు నడిపించాడు, చచ్చినోళ్ళు లేపాడు, తన హస్తాలతో దీవెనలు ఇచ్చాడు. వెళ్ళి 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 సిలువెక్కి ఒక కోడి తన పిల్లలు దాటిపోతే పిల్లలారా రండి నా క్రిందకు వచ్చేయండి అని అంటారో, దేవుడు కూడా 2 రెక్కలు చాపేశాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త, ఏమన్నాడు అక్కడ, సమస్త జనులారా. సమస్త అంటే ఏంటి? ఇజ్రాయిల్లారా, ఇండియాకా, ఆల్ వరల్డ్, సమస్త ప్రజలారా. ఇదే మార్గం, ఏమి లేదు. ఏదో మార్గాలు చూపిస్తున్నారు పాపం తెలియక. ఇవాళ ఒక ఆమె పాపం మంచిది, వాళ్ళని విమర్శించట్లే, ఎప్పుడు పెట్టుకోలేదు, 3 పెట్టింది ఇక్కడ పాపం. 3 ఏంటనేది నేను చెప్పను. 3 ఎప్పుడు లేదు పాపం. అది ఏదో చెప్పేస్తున్నారు. గొర్రెల వలె నా బిడ్డలు ఏమైపోయారు, ఎక్కడ చూడండి కనబడుతున్నారు పాపం. అంటే బాహ్యంగా నేను ఫలానా అని చెప్తున్నారు. మన క్రైస్తవులు చెప్తారా? బైబిల్ ఉందనుకో, సంచిలోని సంచిలో కనబడకూడదు బైబిల్. బాబోయ్, కనబడితే ఏమైనా ఉందా? ఆడేమంటాడో ఈడేమంటాడో క్రైస్తవుడు అయిపోయాడు. బైబిల్ బుట్టలో పెడతావు, బుట్టనేమో ఇంకో బుట్టలో పెడతావు, ఎవరికి తెలియకూడదు. వాళ్ళు నేను ఫలానా అండి. వాళ్ళకున్న భక్తి మనకి లేదు. ప్రభు ఇంత శ్రమపడి శిలువ మీద వేలాడుతూ 2 రెక్కలు చాపాడు. రండి నా క్రిందకి రండి, నేను చూసుకుంటాను, ఏ బాధలు వచ్చినా. అమ్మా భయపడకు, నీ దేవుడు గొప్పవాడు, ఉన్నతమైన దేవుడు. ఎంత ప్రేమ అంటే ఈ పక్షుల్లో. సాధు సుందర్ సింగ్ గారు ఇలాంటి చదువుతూ అడవిలోకి వెళ్ళాడు. అడవి అరణ్యాలు దాటుకుంటూ వెళ్ళిపోయేవాడు. చెట్టు కాలిపోతూ ఉంది. కాలిపోతూ ఉంటే పైన పచ్చిగూడు ఉంది. ఈ కింద నుంచి వెళ్తుంది ఫ్లేమ్స్. సాధు సుందరి కాషాయ వస్త్రాలు, మహానుభావుడు, తలపాగా ఇలా పెట్టి, ఆ తల్లి ఏం చేస్తుందో, ఆ తల్లి కింద నుంచి ఫ్లేమ్స్ వస్తున్నాయి. ఈ తల్లి ఏం చేస్తుందంటే పైకి ఎగురుతుంది గూడు మీదకి, మళ్ళీ పైకి ఎగురుతుంది, గూడు దగ్గరికి వస్తుంది. పిల్లలారా మీరు బాధపడకండి అంటుంది. బాధపడకండి. అవి కీ అన్నాయి, ఫ్లేమ్స్ వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కింద గూడు మీదకి వస్తుంది, కేక్ అంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, గూడు మీదకి వస్తుంది, పైకి వెళ్తుంది. ఫ్లేమ్స్ వచ్చేసి గూడుని కాల్చేసినాయి. ఈ తల్లి పక్షి గూళ్ళోకి దూరిపోయింది. గూళ్ళోకి చూశాడు. ఏంటి తల్లి గూడులోకి వెళ్ళిపోయింది అనుకున్నారు. మొత్తం చెట్టంతా కాలిపోయింది, గూడు డాముని కింద పడింది. అప్పుడు ఈయన వెళ్ళి ఇలా తిప్పేటప్పటికి పిల్లలు బతికిని తల్లి చచ్చిపోయింది. అందరు చప్పట్లు కొట్టండి. పిల్లలు బతికిని తల్లి చచ్చిపోయింది. వీళ్ళందరూ పారిపోయారు. ఏమండి, వీళ్ళందరూ ఏమయ్యారండి? ఏమైనా ఉన్నారాళ్ళు?
ఎవరు దాని 26, 66, 56 చదువు తల్లి. ఈ పిల్లలు ఏమయ్యారో 26, 56. మత్తయి సువార్త 26, 56. 26, 56. నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ను విడిచి పారిపోయిరి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? దౌడు. మన పేతురు గారు దౌడు, యోహాను గారు దౌడు, రెడీ బాబోయ్ అయ్యి బాబోయ్ ఈ మాటలు పారిపోయారు. ఏం చేశాడు దేవుడు? ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎవరు చంపలేరు. పక్షి చచ్చిపోయింది కానీ యేసయ్య చచ్చిపోలేదు. తిరిగి లేచాడు. తిరిగి లేచి ఏమన్నాడు పేతురుతో? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ ఇవ్వా? నీ ప్రేమ కావాలి, నీ ప్రేమ కావాలి. నువ్వు కూడా తగ్గిపోయావు, నువ్వు కూడా పతనం వెళ్ళిపోయావు. దేవుడు కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఎందుకు వెళ్ళిపోతావు? మన జీవితంలో ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో దేవుడు కోరేది అత్యున్నతంగా ఆయన ప్రేమించాడు. కడవరకు నీ ప్రేమ అడుగుతున్నాడు. తల్లి పచ్చివలే ఆఖరికి ఆ యొక్క తల్లి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని బతికించి చచ్చిపోయాడు. పేతురును బ్రతికించాడు, యోహాను బ్రతికించాడు ఆయన చచ్చిపోయి. కానీ వాళ్ళందరూ మళ్ళీ గూళ్ళోకి వచ్చారా లేదా? వచ్చారు. ఈ మొదటి ఆదివారం నిన్ను దేవుడు కోరుతున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళావు? రా, తిరిగి రా. ఏ విషయంలో తగ్గిపోయావు? తిరిగిరా. ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? నా కలువరి సిలువను చూచితివే, ప్రేమింపగా లేవా? ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? నా కలువరి సిలువను చూచితివే, ప్రేమింపగా లేవా? దేవుడు బిడ్డల ప్రేమను అడిగాడు. ఏమన్నా అర్థం ఉందా? ప్రాణాలు పెట్టిన ప్రభు ఈ రోజున అడుగుతున్నాడు. నేనేం అడగటంలే, నన్ను ప్రేమించు. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటాం. కాబట్టి మళ్ళీ అబద్ధం ఆడాడా? కోపించాడా? తొందర చేసాడా? ఈ నూతన సంవత్సరంలో ఇక నువ్వు పాపము చేయకు. మనం త్వరపడి చేస్తే మానవులం, కానీ సమర్థించుకోవద్దు. ఆ పాపాన్ని సమర్థించుకోవద్దా? నేను అనడం న్యాయమే, ఇదేంటో న్యాయమే, ఇలాంటి సమర్థించుకోవద్దు. ప్రభువా నన్ను లేవని నిన్ను ఉపయోగించుకోవాలి. సార్వత్రిక సంఘానికి ఉపయోగించుకోవాలి. సంతాపపడి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ లాక్కొచ్చాడు, మేడగదిలో పెట్టాడు, పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. గుర్తించుకోండి, ఆఖరిసారిగా పరిశుద్ధాత్మను ఎవరైతే ఎక్కువ ధ్యానించరో పాత స్వభావం మారదు. గుర్తించుకోండి. పెంతెకోస్తు వేరు, ఎప్పుడు పరిశుద్ధాత్మ చెప్తారు. నేను చెప్పేది వేరు. నీ స్వభావాన్ని మార్చేవాడు పరిశుద్ధాత్మ తండ్రి. యేసయ్య రూపమిచ్చేవాడు నీ పరిశుద్ధాత్మ తండ్రి. దేవునికి వ్యతిరేకమైనవి చేయకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మే మనకివ్వాలి. మేడగది ఎక్కించాడు, రెక్కలు చాపాడు, ప్రేమ రెక్కలు చాపి పేతురుని ప్రేమించి అందరిని దగ్గర చేర్చుకున్నాడు. వీళ్ళందరినీ పట్టుకొని మేడగదిలో పెట్టారు. 120 మంది భక్తులయ్యారు. ఆ 120 మంది ప్రపంచాన్ని మార్చేశారు. నువ్వు నీ ద్వారా కార్యం చేయాలి, నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. రెక్కల క్రిందకి రా, శరణు చచ్చి ప్రార్థన చేసుకుందాం. నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను కరుణించమని ప్రభు దగ్గర వేడుకో.